క్రికెట్ వెస్టిండీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్షిప్ లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్ వివియన్ స్టేడియం వేదికగా లివర్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ ప్రమాదకరంగా మారడంతో మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేశారు. ట్రినిడాడ్ పేసర్ జేడన్ సిల్స్ వేసిన బంతి లివర్డ్ ఐలాండ్స్ బ్యాటర్ జెర్మియా లూయిస్ హెల్మెట్ కు బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చిన లూయిస్ ను కింద పడేసింది. ఈ ఘటనతోనే మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్ ను కాలుతోని తన్నడం, పిచ్ ను కొట్టడం కనిపించింది. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉంది అని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టతరమైంది. ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ను ఘటన గుర్తు చేస్తుంది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనను లూయిస్ సురక్షితంగా బయటకు పడటం ఊరటను కల్పించినప్పటికీ పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంతో ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది.